నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి. ఏ వృత్తి చేపట్టినా అది గొప్ప వృత్తిని చేపట్టేవాడు లోకంలో తన గౌరవానికి తగినట్టుగా. ఇప్పుడు చేపట్టబోయే వృత్తి కూడా అది. సత్కర్మ విధిజ్ఞతన్, ఏది మంచి పనో ఏది చెడ్డ పనో ఆయనకు బాగా తెలుసు. మంచి పనులు మాత్రమే చేసేవాడు విచక్షణ జ్ఞానంతో. చెడ్డ పని చేయాలని మనస్సుకు అనిపించినా చేసేవాడు కాదు. దుర్యోధనుడికి సరిగ్గా వ్యతిరేకం. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు రాయబారం తర్వాత పిలిచి, ఉద్యోగ పర్వంలో రేపు చెప్తారు ఆయన, రాయబారం తర్వాత పిలిచి, ఏమయ్యా నీకేం బుద్ధి లేదా, పాండవుల బాలమేడు నీ బాలమేడు, ఎందుకు వాళ్ళ మీద నెగ్గుతావా ఏమన్నా, ఇవ్వనంటే శ్రీకృష్ణుడు పక్కకి పిలిచి, సభ కాదు కదా, ఆఫ్ ది రికార్డు అని వస్తూ ఉంటుంది టీవీలో, అలాగనమాట, పక్కకి పిలిచి ఆఫ్ ది రికార్డు, అసలు ఏమన్నా నీకు పిచ్చా ఏమిటి, ఈ పనులన్నీ ఎందుకు చేసావు, ఇప్పుడు కూడా యుద్ధం ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు అంటే దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన నియంత్రితోస్మి మాధవ అన్నాడు. నాకు ధర్మం ఏమిటో తెలుసయ్యా, కానీ నాకు అది చెయ్యాలనిపించడం లేదు. అధర్మం ఏమిటో స్పష్టంగా తెలుసయ్యా, నాకు అదే చెయ్యాలనిపిస్తోంది. ఎవడో దేవుడో దెయ్యమో నా గుండెల్లో ఉండి నన్ను నడిపిస్తున్నాడో నన్ను క్షమించమన్నాడండి దుర్యోధనుడు. అంత పశ్చాత్తాపడ్డాడు. చివరికి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఇంతేరా అబ్బాయికి వీడు మారడానికి ఏదో ఉంది, జన్మాంతర కర్మ నాకు తెలియదు, నా హృదయంలో తిష్ట వేసింది దేవుడో దెయ్యమో, కేనాపి దేవేన హృదయ స్థితి అన్న. ఎవడో ఉండి అనిపిస్తున్నాడు నా చేత, నేను అంటున్నావు కావు ఇవి, నాకు తెలుస్తోంది స్పష్టంగా, నాకు నా తప్పు నాకు తెలుస్తున్నా, ఎందుకు వాళ్ళని బాధలు పెట్టాలి, వాళ్ళది రాజ్యం ఇది అని అన్నాడు. నాకు ఇవ్వాలని అనిపించలేదు, కానీ అంటే అది అవ్వాలని ఉందన్నమాట. యుద్ధం రాసిపెట్టుంది, ఇన్ని లక్షల మంది కర్మఫలాలు అలా ఉన్నాయి, వాడు పోవాలి, వాళ్ళ కోసం ఏడిచేవాడే వారు, ఇంక వాడి బుద్ధి అలాగే ఉంటుంది, మరి ఇంకోలా ఎందుకుంటుంది. ఇవాళ కూడా మనం దుర్యోధనుడు లాంటి నాయకుల వెనకాల పెడితే వెనకాల వెళ్ళే వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళ కర్మ అంతే అయిపోవలసింది. ఎందుకంటే వాళ్ళ బుద్ధిని బట్టి వీళ్ళ బుద్ధి ఉంటుంది. మనం జాగ్రత్తగా ఎంచుకోవాలి నాయకుడిని కూడా. ఎక్స్ కాకపోతే వై, వై కాకపోతే ఎక్స్ అని ఎంచుకోవడం కాదండి. మంచితనం ఉందా లేదా, ధైర్యం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా, నీతి ఉందా లేదా, ఈ ఆలోచన చేయాలి. అందుకనే దుర్యోధనుడు చెప్పాడు. అదే ధర్మరాజు గమనించండి, సత్కర్మ విధిజ్ఞతన్, మంచి పనే చేసేవాడు, చెడ్డ పని చేసేవాడు. విచక్షణ ఉంది కదా, ఇది మంచి కాదు కాబట్టి మంచి చేసేవాడు, చెడ్డ కాబట్టి వదిలేసేవాడు. చతురతా మహిమన్, చాతుర్యంతో ప్రవర్తించేవాడు, నేర్పుగా. జీవితంలో నెగ్గాలంటే మనం చాతుర్యం ఉండాలి, నేర్పు ఉండాలి. కొన్ని చోట్ల మనకు కాని విషయాల్లో నేర్పుగా తప్పుకోవాలి. మనకి ఇష్టం లేని పని ఉంటుందండి, ఎవరో ఒత్తిడి చేస్తారు చేయమని, నేర్పుగా తప్పుకోవాలి. ఆ నేర్పు ఉంటే జీవితంలో నిలబడగలుగుతాం. చతురతా మహిమన్, ఆ చాతుర్యం ఉండాలి. మనకి ఇష్టం లేని పని యజమాని చెప్పారు, అందుకని ఏమండి మీరేమనుకోద్దు, ఈ పని ఫలానా ఆయన చాలా బాగా చేస్తారని నాకు అంత అనుభవం లేదండి, ఈ విషయం ఏం లేదు, అదేదో అవినీతి పని, అంతకంటే నీకు ఇష్టం లేదు, తప్పుకో. అంతేగాని ఇటువంటి అవినీతి పనులు నాకు చెబుతారా, ఉద్యోగం మానేస్తా అని మానేసేవనుకో, ఇంకో చోట ఇంతకంటే గొప్ప అని చెబుతాడు. సాధ్యమైనంత వరకు చేసే ఉద్యోగం మానకూడదు, తప్పదు. ఇంకో చోటుకెళ్ళా ఇంతకంటే గొప్ప మొగుడు వస్తాడు అక్కడ, ఇంకోడు ఇంకా పెద్దవాడు, ఏం చేస్తావు, ఏదో చెప్పి తప్పించుకో. చతురతా మహిమన్, దృఢబుద్ధిని, దృఢమైనటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. దుర్యోధనుడికి చెడ్డ విషయంలో అంత దృఢమైన బుద్ధి ఉంటే ధర్మరాజుకి మంచి విషయంలో ఉంటే తప్పే ఉందండి. ఇవాళ దేశం విషయంలో కూడా మనం వాళ్ళు వంకర మాటలు చెప్పేవాళ్ళు ప్రతి వేదిక మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారే. ధర్మం మాట్లాడే వాళ్ళం మనం ఎందుకు భయపడాలండి? ఎవడు తీసేస్తాడు పీక? ఒక్కసారి తీసేస్తాడు, రెండోసారి తీయడానికి పీక ఉండదు ఇక్కడ. కానీ మనం మాట్లాడిన మాటలు, మన కావ్యాలు, మన పుస్తకాలు చిరస్థాయిగా ఉంటాయి. ప్రపంచంలో ఎవడు బతకలేదు ఎక్కువ కాలం, బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళిపోయేటప్పుడు హాయిగా వెళ్ళిపోవాలి. ఓ సుభాష్ చంద్రబోసులా, ఓ కొమురం భీములా, ఓ అల్లూరు సీతారామరాజులా, పొట్టి శ్రీరాములా ఆలోచించాలి తప్ప ఎవరిని ఏమీ అనకుండా, మన మీద కూడా ఏమీ రాకుండా చక్కగా సోమవారం నోము, మంగళవారం నోము, బుధవారం నోము అన్నీ చేసుకుని చక్కగా 90 ఏళ్ళు ఎందుకు బతుకు పని లేక ఊరికే నోములు వ్రతాలు చేస్తూ కూర్చుంటాం ఇక్కడ. దేనికి ఇవన్నీ? ఈ నోములు సారాంశం ఏమిటి? దేశానికి కాపాడినప్పుడు, దైవాన్ని కాపాడినప్పుడు, నీ ఇంటిని నువ్వు కాపాడుకోలేనప్పుడు దేనికి ఇదంతా? ధైర్యం లేని బ్రతుకు వృధా. అధర్మాన్ని ఎదిరించి తీరాలి ధైర్యంగా, ఏ కష్టాలని రాని. ఇది దృఢబుద్ధి. ఎవ్వరు ధర్మజుపాటిగారనగా సరిగ్గా విరాట పర్వంలో ఈ 6 లక్షణాలు ఆయన ప్రదర్శించాడు. ధర్మ నిరూపకత్వమున, ఇక్కడ మనం ప్రవేశించేటప్పుడు చెబుతాడు ఎవరు ధర్మాలు ఏం చేయాలో స్పష్టంగా నిరూపించి చెప్పాడు, అంతే. ఆయన ధర్మాన్ని ఆయన చేశాడు. ధైర్యమునన్, ఎన్నో కష్టాలను అజ్ఞాతవాసంలో ఆయన ధైర్యంగా తట్టుకున్నాడు. విరాట్ రాజు వల్ల వచ్చిన అవమానాలను కూడా, ఎందుకంటే ఉద్యోగంగా ఉన్నప్పుడు కొన్ని తప్పు,
మహనీయ వృత్తి చేపట్టిన వృత్తి పౌరోహిత్యం వృత్తి. పురోహితుడు పంచాంగం చెప్పేటువంటి శాస్త్రవేత్త, అది మహనీయమైన వృత్తి, గౌరవించాల్సిన విషయం. ఉగాది నాడు వారిని కూర్చోబెట్టి కాళ్ళకి దండం పెట్టి మనం చెప్పించుకుంటాం. మరి ఆయన ఏమో చెబుతూ ఉంటారు, ఈ ఏడాది పలానా రాశి వాళ్ళకి ఈ గౌరవం ఎంత, రాజపూజ్యం 12, అవమానం 24. ఇక ముందు ముందు జాతకాలు ఇంకా వేరుగా ఉంటాయి. ఇప్పుడు రాజపూజ్యం అవమానంతో వదిలేశారు. ఇక ముందు ముందు ఎలా ఉంటాయంటే వీరికి రోజుకొక్కటికి మిస్డ్ కాల్స్ 24, మెసేజెస్ 48 అని కూడా ఉంటాయి. ఈ జాతకాల్లో అవి కూడా ఉంటే మనం నమ్ముతూ ఉంటాం. అలా ఉందిరా మనకు మిస్డ్ కాల్స్ అలా ఉంటాయి చెప్తాడు చెప్పేవాడు, మనం నమ్ముతుడు. దానికి జ్యోతిష్ శాస్త్రం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. నీ నక్షత్రం నీ రాశిని బట్టి సంవత్సర ఫలం సాధారణంగా ఉండదు, ఖచ్చితంగా జరుగుతుందని కాదు. అది సాధారణంగా అలా ఉంది. ఈ సంవత్సరంలో కాస్త మాట అదుపులో పెట్టుకో, డబ్బు తక్కువ ఖర్చు పెట్టి, ఎందుకంటే ఖర్చు అయ్యే యోగం బాగా కనపడుతుంది. అందుకని ఖర్చు జాగ్రత్త చూసుకుంటే కాస్త ఏసీలో వెళ్ళేవాడు స్లీపర్లో వెళ్ళు, లేకపోతే వీలైతే ప్రయాణమే మానాయి అంతే. అందుకోసం నీకు ఉపయోగించేదే ఉపయోగిస్తుంది ఖచ్చితంగా. ఆ జాగ్రత్తలో ఉండు. అప్పుడు జరిగేది ఏదో జరుగుతుంది, తగ్గుతుంది, నష్టం తగ్గుతుంది. కాలు పోయే వేళ చోట వేలు పోతే నష్టం తగ్గినట్టే కదా. ప్రమాదంలో కాలు పోతున్నారు, వేలు పోయింది, ఏదో పోతుందని చెప్తారు. కాలో వేలో ఏ వేలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్పరండి. ఇప్పుడు పుత్రుడు అంతా బతుకుండగానే కురువు పెట్టి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళ కోసం మనం చూడక్కల, అందుకంటే అమ్మాయిలే నయం. కనీసం మమకారమేనా ఉంటుంది. దుహిత అంటారు అమ్మాయిలు, దుహిత దూరే హిత భవతీతి దుహిత. దూరం వెళ్ళిపోయినా కూడా తల్లిదండ్రులు మేలు కోరేది అమ్మాయి మాత్రమే. అందుకని సంప్రదాయంలో దుహిత అన్నారు. మా నాన్న ఎలా ఉన్నారు, గట్టిగా వాన వస్తే మా అమ్మ పాపం వానకు తట్టుకోలేదు, ఏం చేస్తుంది, బట్టలన్నీ తీసుకుంటుంది, నేను ఉంటే ఆరేసేదాన్ని చెప్పు. మగాడు ఉన్నాడు, అసలు అమ్మా నాన్న తలుచుకోడు. వీడు ముందు వాన అయిపోయిన సీనేసి టీ పెట్టి అంటాడు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వీడికి అనవసరం. ఆడపిల్లకి వెంటనే గుర్తొస్తారు, నేను ఇంట్లో ఉంటే అన్ని పనులు నేను చేసేదాన్ని, నా బట్టలన్నీ లోపల వేసేదాన్ని, మా అమ్మ పెద్దది అయిపోయింది, ఇంత వాన వచ్చేస్తుంది, మా ఊళ్ళో ఏమైపోతుందో అంటుందండి. ఆ మమకారం అమ్మాయికి ఉంటుందమ్మా, అబ్బాయికి ఉండదు. ఎందుకు అడుగుతారు అబ్బాయిల గురించి ఊరికే? ఇవి జరుగుతున్న ఇటువంటి వృత్తి కాదు జ్యోతిష్యం అంటే. మనిషికి ధైర్యాన్ని ఇచ్చే వృత్తి. అందుకని ధర్మరాజు ఇది మహనీయ వృత్తి. సత్కర్మ విధిజ్ఞత, పురోహితులు చేసే పని. సత్కర్మలు అంటే యజ్ఞయాగాదులు. ఎప్పుడు ఏ యజ్ఞం చేయాలో విరాట్ రాజుకు చెప్పాడు, కథంతా పెట్టాడు తిక్కన గారు ఇందులో. చతురతామహిమన్, కీచక వధ సందర్భం వచ్చినప్పుడు కీచకుడిని చంపడానికి భీముడు సిద్ధపడితే ఆ చెట్టు తీస్తున్నావు మెదరుందా లేదా అని చాలా చాతుర్యంగా మాట్లాడాడు. మనం రేపటి కథలో చూస్తాం దాన్ని. చాలా చాతుర్యంగా అటు కీచకుడిని చంపకుండా, అజ్ఞాతవాసం బయటపడకుండా, మళ్ళీ ద్రౌపదికి ఒక అభయం కలిగేలాగా, భీముడికి సూచన చేసేలాగా ఇన్ని రకాలు ఆలోచించి మాట్లాడాడు. చతురతామహిమన్. తర్వాత దృఢబుద్ధిన్. ఎన్ని అవమానాలు బాధలు ఎదురైనా దృఢమైన నిశ్చయంతో అజ్ఞాతవాసం 12 నెలలు అధిక మాసాలు సహా ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే దృఢమైన బుద్ధితో ఉన్నాడండి. అంటే ఈ 6 లక్షణాలు ధర్మరాజులో ఈ కథలోనే ఉన్నాయి. దాన్నే పద్యంలో పెట్టి జరగబోయేవన్నమాట. పెట్టి ఇంత గొప్పవాడివి నువ్వు ఎందుకు బాధపడుతున్నావయ్యా, వీటన్నిటికీ నువ్వు ప్రసిద్ధుడివి, ధర్మచూపాటిగారనగా ఎవ్వరూ ధర్మరాజుకు సాటిరారు అని దాత్రి ప్రసిద్ధి నిగన్నయట్టి. ఈ భూమి మీద నీకు ఆ పేరుందయ్యా, నీ పేర్మికి నీడే. నీ వంటి వాడు, ఇంత ప్రసిద్ధి కలిగిన వాడు, ఇంత గొప్పవాడు ఇలా బాధపడచ్చా? పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకున్ దురపిల్లుడారయన్. ఎటువంటి దుర్దశలు కలిగిన ఈ పద్యం విన్న మనం ఇక దురపిల్లకూడదు. అప్పుడు ధర్మరాజు, స్వామి నా గురించి నేను ఆలోచించట్లేదండి, నేను ఎలాగో అలా బతుకుతాను. మా భీముడు ఒడ్డు పొడుగు కూడా బాగా ఎక్కువ మహానుభావుడికి, పైగా తిండి వీడు దుంపదెగ. ఎవడు వీడిని పోషిస్తాడో వాడు 6 ఎకరాలు రోజుకు అమ్మేయడం ఖాయం. ఇటువంటి వాడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు? వీడిని దాచడం కష్టం కదా. ఏమైనా ఓ చీర కప్పుదామా, శాలువ కప్పుదామా, ఈయనకు 2 శాలువాలు కావాలి, ఎలా ఉంటాడు అని అంటే భీముడు వెంటనే వచ్చి, నేను వంట పనులు చేసుకుని బతుకుతాను అన్నగారు, మీరు వదిలేయండి, మనం గద బదులుగా తెట్టు పట్టుకుంటాం, అవసరమైతే తెడ్డే ఉపయోగిస్తాం అన్నాడు. చెడు చాలు మనిషిని లేపేయడానికి. అది ఇంచుమించు గదలాగే ఉంటుంది. అర్జునుడు అకుంఠితమైన పరాక్రమం కలిగిన వాడు, దేవతలను ఎదిరించి జయించిన వాడు అరణ్య పర్వంలో. అటువంటి మహావీరుడు గాంధీవాన్ని అస్త్రాలని దాచుకోవడం తెలియని వాడు. దాచులు ఎక్కడ దాచుకుంటాడు, ఎలా బతుకుతాడు? వెంటనే ఆయన వచ్చాడు, మీకు తెలియదు మహారాజా, దేవేంద్ర లోకానికి వెళ్ళినప్పుడు నాకు ఉపకారాలతో పాటు అపకారాలు కూడా కొన్ని జరిగాయి. ఊర్వశి నాకు శాపం ఇచ్చింది, నువ్వు పేడివాడు అవుతావని. నేను శాపాన్ని వరంగా మలుచుకుంటాను. నేను ఈ సంవత్సర కాలం నేను పేడివాడిని నపుంసకుడి రూపంలో ఆడపిల్లలకి నాట్యం నేర్పుతూ గడుపుతాను. అప్పటి వ్యవస్థని మీరు గమనించండి. నపుంసకుల్ని వేళ మనం అవమానిస్తున్నాం.
ఎవరైనా నాయకులు చేతకాని వాళ్ళని చెప్పడానికి వాళ్ళతో పోలుస్తారు హిజ్రాలతో. ఎంత తప్పండి! మన భారతం, మన తెలుగు సాహిత్యం నపుంసకులను సైతం గౌరవించింది. ఆనాటి ప్రాచీన వ్యవస్థ నపుంసకులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఏం ఉద్యోగాలు చేస్తే నాట్యాచార్యుల కింద పెట్టేవారు. నాట్యాచార్యులు అందరూ నపుంసకులు కాదు. నపుంసకుడు నాట్యాచార్యుడు అయ్యేవాడు, దానికి ఇబ్బంది లేదు కాబట్టి. అలాగే కంచుకి అనేవారు. కంచుకం అంటే రవిక. రవిక తొడిగిన మగవాడిని కంచుకి అంటారు. ఆ రవిక తొడుక్కున్న మగవాళ్ళని అంతఃపురాల్లో కాపలాకి పెట్టేవారు. రాణివాసంలో కాపలా ఎవరూ రాకుండా. దానికి పెద్ద విషయం ఏముంది అంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థ మనది. వాళ్ళని ఎవరిని అవమానించాల. ఎట్టి పరిస్థితుల్లో మీరు భారత రామాయణాలు ఎక్కడైనా చూడండి, చేతకాని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తిట్టడానికి హిజ్రా, నపుంసకుడు అనే మాట వాడలేదండి. అసలు ఆవిడ గౌరవం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. పైగా అర్జునుడి విషయం నుంచి ఇంకోటి నేర్చుకోవాలి మీరు. ఊర్వశి ఇచ్చిన శాపాన్ని వరంగా మలుచుకున్నాడు. ఇక్కడ జీవితంలో మనకి క్లిష్ట పరిస్థితులు ఎదురైతే దాన్ని జాగ్రత్తగా మలుచుకునే పరిస్థితి చూసుకో. అందుకని అది అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఊర్వశి ఇచ్చిన శాపాన్ని తండ్రి దేవేంద్రుడు వరంగా మారిస్తే ఇక్కడ ఉపయోగించుకున్నాడు చక్కగా. అంతేగాని నేను నపుంసకుడిని అయిపోతా అని ఏడ ద్రౌపదులను ఎలా చూస్తుందో, ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏం ఉండదు. ఆవిడకి తెలుసు వీడేమిటో. ఇవన్నీ బాధపడాలి, దాన్ని ఉపయోగించుకున్నాడు అక్కడ. సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమన్ దృఢబుద్ధిన్ ఇవన్నీ ఉన్న కూడా బాధపడుతున్నావు ఎందుకంటే అర్జునుడి గురించి అంటే నేను నపుంసక వేషంలో ఉంటా, మీరు బాధపడకండి. నకులుడు అన్నాడు, నాకు అశ్వాల మీద బాగా పట్టు ఉంది. ఆయన గుర్రాలు నడిపేవాడండి నకులుడు. ఆ అశ్వ విద్య, అశ్వచాలనం, చినుక్కి మధ్యలో గుర్రం నడిపేవాడు. వానలో వస్తే నకులుడు తడవకుండా ఇంటికి వచ్చేవాడు. అంత వేగంగా గుర్రం నడుపుతాడు. ఆ గుర్రం చినుక్కి మధ్యలో పెడుతుంది తడవకుండా. అంత వేగం కలిగిన వాడిని. నా విద్య ఇప్పుడు చూపిస్తాను నేనంటే జీవితంలో కొన్ని విద్యలు నేర్చుకున్నట్టు పెట్టుకుంటే ఎప్పుడు ఉపయోగిస్తాయో చెప్ప. మనం చదువుకున్న విద్య వేరు, ఉద్యోగం వేరు అనక నువ్వు చదువుకున్న విద్య కూడా ఎప్పుడో ఉపయోగిస్తుంది. కంగారు పడకు. ఏదో ఓ శిక్షణ, ఓ ట్రైనింగ్ పొందుతాం కదా, పొందాలి. ఖాళీగా మాత్రం ఉండకూడదు ఎప్పుడు విద్యార్థులు. అనుకున్న చదువు పూర్తి, డిగ్రీ పూర్తి అయిపోయింది, అయినా సరే ఏదో చిన్న కుట్టు కంపెనీలో చేరు, కుట్టడం ఎంబ్రాయిడరీ నేర్చుకో, ఉపయోగిస్తుంది. నష్టమేంటి? ఏదో ఒకటి నేర్చుకో. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకో పోని. వాడు అంటాడు, మా శిష్యుడు ఒకడు డిగ్రీ అయిపోయాక స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. నా దగ్గరికి వచ్చాడు, స్పోకెన్ ఇంగ్లీష్లో చేరానండి అన్నాడు. ఆ పలానా సంస్థ అని చెప్పాడు. అందులోనే ఎందుకు చేరావన్నాడు. వాడు ఇంగ్లీష్ రాకపోతే ఫీజు వాపస్ అన్నాడండి అన్నాడు. అందుకని చేరాను. సరే నేను వాడికి ఓ పని చెప్పు, నువ్వు పని చేయరా, నువ్వు ఫీజు కట్టావన్నా. కట్టలేదు. ఫీజు కట్టలేకపోతే ఇంగ్లీష్ వాపస్ అని చెప్పు. వాడు ఇంగ్లీష్ వాడికి ఇచ్చేయాలి. ఇది మంచి మంత్రం అన్నాడు. వాడు చేసేది లేదు నాకు తెలియదు కానీ మరి ఎలాగే ఉండలేదు. ఇంగ్లీష్ ఫీజు వాపస్ ఏంటండి? మరి ఇంగ్లీష్ కూడా వాపస్. నేను ఫీజు కట్టలేను అందుకని ఇంగ్లీష్ వాపస్. నేను ఇంగ్లీష్ నీకు ఇచ్చేస్తున్నాను, మా ఫీజు మాకు ఇచ్చి. ఏదో ఓ దాంట్లో చేరితే కాలక్షేపం. ముఖ్యంగానమ్మా లోకం మంచిది కాదు, మీకోసం చెబుతున్నా. ఆడపిల్ల, ఎదిగిన ఆడపిల్ల పెళ్లి కాకుండా అలా ఉన్నా, ఉద్యోగం లేకుండా ఉన్నా వెంటనే ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు. ఇంకా మేము అన్నయ్యకి సంబంధాలు చూడలా, ఈయనకి ఎందుకంటే గొడవ. ఈ పిల్లని పొడి చేస్తారు కాకుల్లో, అందుకే ఆ పిల్ల బయటికి రాదు. ఒకటి పెళ్ళే కనపడింది అనుకో, కడుపున ఒక కాయగా ఎలా ఏడు కాసి చింత చెట్టు కాసే 100 కాయలు నీకు ఎందుగా పలకరింపు పని లేక వాళ్ళని ఏడిపించరా. నీకు రెండేళ్ళైనా కలగలేదా? డాక్టర్ గారు చూపించుకో. మనకు తెలియదు పాపం, డాక్టర్ గారు ఉన్నారండి, నువ్వు చెప్పాలి. ఇక్కడ ఈ వంకర వ్యాఖ్యానాలే మనుషుల మనస్సులను బాగా. ఎప్పుడు లేని దాని గురించి ప్రస్తావించకూడదమ్మా, మనుషుల దగ్గర ఉన్నదాని గురించి ప్రస్తావించాలి. పిల్ల కనపడితే ఎంత అందంగా ఉన్నావు, ఎంత చదువుకున్నావు, ఎంత చక్కని దాని అనంటే పిల్ల సంతోషిస్తుంది. అది మానేసి లేని దాన్ని మాడతారండి. మనకు ఆ పరిచయం చేసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు పరిచయం చేస్తారే, ఈ మా అమ్మాయి అండి మొన్న 2 ఏళ్ళు అయింది పెళ్ళి, ఇంకా పిల్లలు కలగల. మీ అమ్మాయిని చెప్తే సరిపోయింది కదా, ఈ వివరాలన్నీ అవసరమా? ఆ అమ్మాయి ఇంకా బయటకు వస్తుందా? ఈ పెద్దవాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం, ఆచరించాలి. ఎప్పుడు లోపాల గురించి మనం చెప్పకూడదు. అసలు అడిగిన అవసరమైన సమాచారం తప్ప అనవసరపు సమాచారం ఇవ్వకూడదు. ఫలానా వ్యక్తిని చెప్తే సరిపోయేదానికి వెనక్కి పెళ్ళికొడుకు కూడా ఫ్రెండ్ వెళ్ళేట. ఆ ఫ్రెండ్ మాటతో వీడు చాలా మంచివాడండి, చెవిపోగులు వాడివి కావు కానీ వాడు చాలా మంచివాడు అన్నట్టు. చెవిపోగులు వీడివి. ఆ మాట ఎందుకు ఎక్కడ వాడికి అర్థమైంది. చెవిపోగులే ఇంకోటి పెట్టుకొచ్చాడు అంటే వీడికి పిల్లనిస్తే అలాగా. ఇప్పుడు ఈ మాట నేను అడిగారా? వీడే వాడు అంతా మంచివాడనండి, పోగులు నావే కానీ వాడు మంచివాడు అన్నట్టు. కొంతమంది ఇలా అనవసరంగా జారిపోతూ ఉంటారు మాటలు. ఇదే పనికిరాదు. అందుకని చినుక్కి మధ్యలో నడుపుతాడు అశ్వచారణ. ఆ విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య ఇప్పుడు ఉపయోగపడింది. నేను దామగ్రంథి అనే పేరు మీద అశ్వాల్ని కాపాడుతాను, అశ్వ సంరక్షణ చేస్తాను అన్నాడు. అలాగే సహదేవుడు, అన్నయ్య నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నేను తంత్రీపాలుడు అనే పేరు మీద పశుపాలన చేస్తాను. నాకు పశుపాలన మన గోపాలదేవుడు లాగా నాకు పశుపాలన చాలా ఇష్టం అనగానే అన్నీ తట్టుకున్నాడండి ధర్మరాజు.
అర్జునుడు మాటలు, భీముడు మాటలు, నకులుడు మాటలు, ద్రౌపది మాటలు కూడా. ఆ చిన్న తమ్ముడు అంటే పిచ్చి ప్రేమ ఈయనకి. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది, మాద్రి, ఆవిడ పైకి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు పిల్లల్ని కుంతి చేతిలో పెట్టింది. కుంతి ధర్మరాజు చేతిలో పెట్టింది. అరణ్యవాసానికి ఎడుతుంది. ఒరే, నీకంటే కూడా వీళ్ళిద్దరూ ముఖ్యమరా, మన పెంతల్లి పిల్లలమ్మ, వాళ్ళ తల్లి లేని వాళ్ళురా, వాళ్ళకి ఎప్పుడు తల్లి లేదనే భావన రాకూడదురా, అలా చూసుకోండి. ఆ తల్లి ఆజ్ఞ ధర్మరాజుకి శిరోధార్యం. ఎక్కడైనా ధర్మరాజు కథలో రాముడు తండ్రి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం రామాయణం అంతా ప్రయత్నిస్తే ధర్మరాజు కుంతీదేవి గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించారండి. భారతం, రామాయణంలో ఈ రెండు ఆదర్శ పాత్రలు. తండ్రి గౌరవానికి ఆయన, తల్లి గౌరవానికి ఈయన. యక్షప్రశ్నల కథలో నకులుణ్ణి కోరడంలో ఉద్దేశం కూడా అదే. అరణ్య పర్వంలో మీకు చెప్పి ఉంటారు. నకులుణ్ణి ఎందుకంటే తల్లి గౌరవం, కుంతీదేవి పేరు నిలబెట్టాలి. ఇక్కడ కూడా ఆయన ఆ తల్లి గౌరవం నిలబెట్టడం కోసమే ఆ ఇద్దరిని ఎక్కువ ప్రేమించేవాడు. అందులో చిన్నవాడు, అందులో కూడా మళ్ళీ సహదేవుడు వచ్చి నేను పశువుల్ని కాస్తాను కానీ, వాడికి అప్పటికి 40 ఏళ్ళు ఉండొచ్చు, కానీ అన్నగారి ప్రేమ ఏమి చేస్తావురా చిన్నపిల్లవాడివి. అకుటిలుడు ఆర్య సమ్మతుడు అకంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు దాంతుడు గొంతి పెద్ద సేయు కొడుకు మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టియాతడు ఎట్లకోవరున ఆశ్రయించు విధియోపదే ఎవ్వరినెట్లు సేయగన్. చాలా గమ్మత్తుగా ఒక మిశ్రమ శైలిలో రాశాడు ఈ పద్యం. ఈ శైలి విషయాలు తర్వాత చెబుతా ఇంకో 2 పద్యాలతో కలిపి. కానీ దీని అర్థం చూద్దాం. అకుటిలుడు ఆర్య సమ్మతుడు అకంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు. అకుటిలుడు ఒక అన్నగారు తమ్ముడి నుంచి ఆశించే లక్షణాలు. మీరందరూ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే మీ అన్నగారి పట్ల మీరు ఎలా ఉండాలి, భారతం జీవితాన్ని నేర్పుతోంది మనకి. అకుటిలుడు మా తమ్ముడు అండి, వంకర బుద్ధి లేదండి మా తమ్ముడికి. కుటిలుడు అంటే వంకరవాడు, అకుటిలుడు అంటే వంకర, స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కు సూటుగా ఉంటాయండి అంతే. అలాంటి వాడిని ఎప్పుడు అన్నగారు మెచ్చుకుంటారు. వంకర బుద్ధి అయిన తమ్ముడిని అన్నగారు మెచ్చుకుంటారు. ఆస్తి వాటాలో కూడా వంకర బుద్ధి కనపడుతుంది వాడికి. ఆర్య సమ్మతుడు, మన పెద్దవాళ్ళకి మనం ఎలా ఉండాలంటే ఆర్య సమ్మతుడు, పెద్దవాళ్ళు ఒప్పుకునే విధంగా. ఆర్యులు అంటే పెద్దవాళ్ళు. 10 మందిలో అవునని పీల్చుకోవడం అంటారు, పల్లెటూళ్ళలో వాడతారు. మా వాడు 10 మందిలో అవునని పీల్చుకుంటాడు. ఏమిటో అవును కాదేమిటో అంటే 10 మందిలో గుడి మీద కూర్చుంటారు. అక్కడికి మన వాడితే ఒరే వాడు చెప్పాలరా ధర్మం, వాడు పెద్దవాడరా అంటారు. అలాంటి పద్ధతి కలిగిన వాడు అనమాట. ఆ ఆర్య సమ్మతుడు, మా వాడు ఏమైనా చెబితే 10 మంది అంగీకరిస్తారు. అంత తర్కం ఉంటుంది అందులో, ఎవరు కాదనలేరు. అది అన్నగారు తమ్ముడి నుంచి ఆశించే లక్షణాలు ఇవి. అహంకృతి దూరుడు, ముఖ్యంగా అహంకారం లేకుండా ఉండాలి తమ్ముడికి. మనం చిన్నవాళ్ళం, మీ కుటుంబంలో మీరు చిన్నవాళ్ళు అయితే మీకంటే పెద్దవాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితుల్లో అగౌరవంగా అహంకారంగా మాట్లాడడం. 1 ఏడాది పెద్ద అయినా సరే దానికి మనం గౌరవం ఇవ్వాల్సిందే. భారతీయ సంప్రదాయం వయస్సును బట్టి మనుషులను గౌరవించాల్సింది. వయస్సు ఒక్కటే కాదు, వయస్సును బట్టి ముందు గౌరవించు. జ్ఞాన పరీక్ష వస్తే అది వేరు, వయస్సుతో నిమిత్తం లేదు. ఎవరికి జ్ఞానం ఉంటే వారికి గౌరవం. అది మినహాయిస్తే మిగిలిన మన ఇంట్లో శుభలేఖ వేసాం, తండ్రి పేరు మీదే వెయ్యాలి. తమ్ముడు ఆయన కొడుక్కి పెళ్లి చేస్తే అన్నగారి పేరు మీద వెయ్యాలి. స్వతంత్రించాం కదా అని వేసేసుకోకూడదు, అది సంప్రదాయం. అది తండ్రి పోయిన వాడు కూడా పెదనాన్నగారు బతుకుంటే పెదనాన్నగారి పేరు మీద వేస్తారు. మా తమ్ముడి మనవరాలైనా అని రాస్తాడు ఆయన. మరి మీరు శుభలేఖలు గమనించండి. అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు. సహదేవుడు ఎప్పుడు నీతిని తప్పడు, నిర్మలాత్మకుడు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు. తమ్ముడు ఎప్పుడు నిర్మలమైన మనస్సుతో ఉంటే అన్నగారికి ఆనందంగా ఉంటుంది. తమ్ముడు వంకర పనులు చేస్తుంటే వీడింటికి అన్నగారు కూడా జవాబు చెప్పుకోవాలి. మీరు ఆనలేడు, నువ్వేమో చూసుకోవద్దా వీడిని అంటారు. అనవద్యశీలుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. సధర్ముడు, ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఇవన్నీ చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళు ఆశించే లక్షణం. దాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. మాటి మాటికి ఎగిరెగరడు, అన్నగారిని ఎదిరించి మాట్లాడు, నువ్వెంత అనడు. ఒకవాడు అన్నగారు ఏదైనా పొరపాటును మాట్లాడి పోన్లే అన్నయ్య నువ్వు అనదగిన వాడివి, నేను పడదగిన వాడిని, తప్పు నిజమేమిటో నీకే తెలుస్తుందిలే అని వచ్చేయాలి తప్ప మనం తోలనాడకూడదు. ఒకవేళ పొరపాటుని నాలుగు జారి తోలనాడితే వెంటనే ఉత్తరం రాసేనా క్షమాపణ కోరాలి. పొరపాటు అయింది, నిన్ను అనవలసిన మాటలే కానీ నేను అనకూడదని చెప్పాలి. ఇవి నీవు అనవలసిన మాటలే కానీ నేను అనకూడదు, ఇంకెవరన్నా అంటే బాగుండేది అంటే వాడికే తెలిసి వస్తుంది. అందుకే మరి నువ్వు అనేస్తే అలాగే, మీరనేవి నేనన్నానంటే ఎలాగండి, లెక్క ఎవరన్నారో వారే అనాలి. ఇన్ని చెప్పి గొంతి పెద్ద సేయు కొడుకు. మా అమ్మ ఎప్పుడు వీడి గురించి చెబుతుంది. సహదేవుడు అన్నం తిన్నాడా, సహదేవుడు నిద్రపోయాడా, సహదేవుడు మీతో పాటు ఉన్నాడా, సహదేవుడు క్షేమంగా ఉన్నాడు. మేము అసలు అక్కర్లేదు ఆవిడకి, మాకే అసూయ వచ్చేంతగా మా అమ్మ ప్రేమిస్తుంది. ఎందుకనండి, ఆ తల్లి ప్రేమించకపోతే ఈ పోయిన తల్లి పిల్లల్ని అన్నదమ్ములు ప్రేమిస్తారా? మీరు ఆలోచించండి. ఆ తల్లిని బట్టే కదా వీళ్ళు ఉండేది. మరి అమ్మాయి అంత ప్రాధాన్యం ఇస్తుంటే మనం ఇవ్వకపోతే అలాగరా. అమ్మ వాళ్ళని తిట్టిందనుకో, ఆ తల్లి పోయింది దిక్కుమాలిన వాళ్ళు, మీరు ఏమిడితే మాకే అందనుకో, వీళ్ళు కూడా అలాగే అంటారు. అందుకని సవత్తల్లి పిల్లల్ని, మన కజిన్స్ లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళు మనం ఇలా చూడాలి, ఇంత గౌరవంగా ధర్మరాజులాగా.
మేను లేత శరీరం చాలా మృదువైన శరీరం, తన యుల్లము మెత్తన శరీరమే కాదు మనస్సు కూడా మెత్తక మా వాడికి ఎవడు పడితే వాడికి దాన ధర్మాలన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు ఊరికే, ఏం అనలేడు కూడా ఎవరు. నేను అంత మృదువైన మనిషి అంటే ఆ మృదుత్వం అన్నగారు కోరుకుంటాడు. ఇట్టియా అతడు ఎట్లకో వరుణాశ్రయించు విధియోపదే ఎవరి నెట్లు సేయగన్. ఇలాంటి వాడు ఇతరులను ఎలా సేవిస్తారండి? దిక్కుమాలిన విధి ఎంత పని చేసింది. ఇటువంటి సుకుమారుడైన సహదేవుడు గోవులు కాసుకోవడమా ఏం వృత్తి, మా వాడిది ఏం ప్రవృత్తి. ఇది బాధ అండి. ధౌమ్యుల వారికి చెప్పాడు, ఇది బాధ అండి. ఇలాంటి చిన్న చిన్న తమ్ముళ్ళు అందరూ వీళ్ళు ఎక్కడెక్కడో పనిచేస్తుంటే రోజు నేను చూస్తూ కూర్చున్న పెద్దవాడిని ఏంటి వాళ్ళని ఉచితమైన ఉద్యోగాల్లో పెట్టాలి కదా అంటే అప్పుడు ధౌమ్యుడు ఓరార్చి, మీరందరూ తప్పదయా ఉద్యోగాల్లో చేరడం ద్రౌపదీదేవి సహా, కానీ ఉద్యోగాల్లో చేరినప్పుడు మీరు ఎలా ఉండాలో ఒక్క మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి అన్నాడు. అందరం ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళం ఉన్నాం, చేయబోయే వాళ్ళం ఉన్నాం. నువ్వు ఏ ఉద్యోగంలో చేరు, యజమానికి నీకు సంబంధాలు ఎలా ఉండాలో అద్భుతంగా మేనేజింగ్ ఎబిలిటీ, నిర్వహణ సామర్థ్యం అంటారు. నీ ఉద్యోగం నిలబడాలంటే ఈ పద్యం నోటుకు వచ్చి ఉండాలి. అది తిక్కన గారు మనకి చాలా అందమైన మాట చెబుతున్నాడు. నియోగి బ్రాహ్మణుడు, లౌక్యం తెలిసిన వాడు, బాగా లోకం తీరు తెలిసి మాట్లాడు. మన యజమాని ఉంటాడు, కంపెనీ మేనేజర్ కావచ్చు, లేదా మన రాజకీయంలో మనకంటే పెద్దవాడు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఏదైనా కావచ్చు, పార్టీ అధ్యక్షుడు, ఈ కంపెనీ యజమాని కావచ్చు, లేదు ఒక స్కూల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ కావచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా వారి పట్ల మనం ఎలా ఉండాలి అంటే ఎంత లౌక్యమో చూడండి. రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు, రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు. ఏ యోజ నృపాలుడు ఆకృతికి ఒప్పగు వేషముల ఆచరించు, ఏ యోజ నృపాలుడు ఆకృతికి ఒప్పగు వేషముల ఆచరించు, ఏ యోజ వికారముల్ సలుప ఉల్లమునంకడు వేట్కసేయు, ఏ యోజ వికారముల్ సలుప ఉల్లమునంకడు వేట్కసేయు, ఏ యోజ విదగ్ధుడై పలుకును ఒడ్డులకున్ తగదట్లు సేయగన్, ఏ యోజ విదగ్ధుడై పలుకును ఒడ్డులకున్ తగదట్లు సేయగన్. అందరం ఉద్యోగస్తులను నేర్చుకోవలసిన మాట. రజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టకూడదు. నీ మేనేజర్ కట్టుకున్న ఇల్లు కంటే నీ ఇల్లు అందంగా ఉండకూడదు మొట్టమొదటి మాట. ఆయన 3 అంతస్తులు కడితే నువ్వు 2వ అంతస్తు సరిపెట్టి వేసేక పైన వేద్దాం నేను తీసుకెళ్ళి పైన వేసేస్తాడు ఆయన. ఎందుకంటే మనం గృహప్రవేశం చేస్తాం, చాలా అందంగా వేస్తాం, రంగులు వేస్తాం బ్రహ్మాండంగా. ఈ మధ్యన కొన్నామండి డూప్లెక్స్ సార్ అంటాం. ఆయన పిలుస్తాం, ఆయన భార్యతో సహా వస్తాడు. ఒక్కడొస్తే ఇబ్బందిరా, భార్యతో వస్తే ఇంకొంచెం ఇబ్బంది. వస్తాడు, చూస్తారు, అయ్యి బాబు ఆవిడ అంటుంది, ఈయన అనకపోయినా బాగా నొక్కేసి ఉంటాడు మన దగ్గర, అందుకే కట్టాడు ఇలాగా. ఓసారి ఈయన ఫైల్ అనేది ఏంటి అంతే. ఈ మేనేజర్ మన్నాడు వచ్చి, నువ్వు అప్పుడు 1994లో ఒక కాంట్రాక్ట్ చేసావు కదా, ఫైల్ పట్టుకురా అంటాడు. అయిపోయింది వీడి పని. లేకపోతే ఇంత డబ్బులు ఎక్కడివి, అసలు మనసు ఇప్పుడు ఇదివరకు ఎందుకు వచ్చిందండి ఈ గొడవ, ఎప్పుడు అయిపోయింది, అనుమానం వచ్చింది. అందుకని తిక్కన గారు చెబుతున్నాడు, లౌక్యం అంటే ఇది మంచి, ఇది చెడ్డదంటే అలాగా. లౌక్యం ప్రతివాడికి ఉండాల్సిన లక్షణం, చెడ్డది కాదు ఇది. నువ్వు బతకాలంటే నేర్చుకోవాలి. నువ్వు గొప్ప ఇల్లు కట్టకు, ఒక్క రవ్వ తక్కువ కట్టు. వారిని గృహప్రవేశానికి పిలిస్తే వారు పొగుడుతారు, బాగుందా బ్రహ్మాండమైన ఇల్లు కట్టి, మీ దయండి అనాలి. అంతేగాని కడతామండి ఇంకోటి కూడా కడతాం అనుకుంటున్నామండి. ఈ ఇల్లే కాదండి, విశాఖపట్నంలో 3 సైట్లు ఉన్నాయండి, తిరుపతిలో 6 లైట్లు ఉన్నాయండి అంటే వెంటనే ఉద్యోగంలో తీసేస్తాం. లైట్లు వేసుకుని తిరుపతికి వెళ్ళండి, 6 సైట్ల 3 లైట్ల బాగా నొక్కేసాడు. చివరికి వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే, ఈయన బాగానే ఉన్నా ఇగో ఒకప్పుడు కంపెనీ ఆయనకి అమ్మేస్తారు, మీరు ఆయన యజమాని అవుతారు, మీరు గుమస్తా అవుతారు, చూసుకోండి. ఇలాగే గిల్లేస్తున్నాడు వెనక. ఎందుకంటే మగవాళ్ళు సర్దుకున్నా వెనకాల వీడు సర్దుకునేరమ్మా, అహంకారం వచ్చేస్తుంది వెనకాల. అమ్మో గుమస్తా భార్య అది పోసి కొట్టేస్తుంది. ఈ తత్వంలో తేడా ఉంది. నన్ను మన్నించండి. స్త్రీ అంటే త్రిగుణాత్మకం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అందుకే స్త్రీ అనే అక్షరం గమనించండి, భాష ఎంత గొప్పదో. స్త్రీ సకారం సత్వగుణం, తావత్తు తమోగుణం, రావత్తు రజోగుణం. ఈ 3 కలిపినదే స్త్రీ. త్రిగుణాత్మకమైన ప్రకృతిలో ఎటువంటి మార్పులు ఉంటాయో స్త్రీ శరీరంలో, మనస్సులో అలాంటి మార్పులు ఉంటాయి. ఒకలాగే రోజు మాట్లాడుతుంది అనుకోవడం పొరపాటు, ఆవిడ లక్షణమే కాదు. అది తప్పు కూడా కాదు, ఆవిడ సహజ లక్షణం. దాన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. అంతేగాని ఆవిడ మారమని అనక, అది జరిగే పని కదా.